నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవం. మూడో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. క్యూలైన్లలో పోటెత్తుతున్న భక్తజనం. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామని సీఎం చంద్రబాబు వెల్లడి. భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సృజన సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టీకరణ. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు సూచనలు తీసుకుంటున్నామని వెల్లడి. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. రాబోయే రోజుల్లో భక్తుల నుంచి అభిప్రాయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక్కడ అటవీ పరంగా జీవ వైవిధ్యానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు పోయేదానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడడానికి పూర్తిగా సహకరించమని అందరికీ చెప్పాను. మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలన్నీ పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం. పాలక మండలి లేకపోతే ఎక్కువ మేనేజ్మెంట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సృజన సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి భక్తులకు మధ్య దూరం అనేది ఏర్పడిందని, సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఆలయ అధికారులు ఏర్పాట్లని అద్భుతంగా చేశారని ప్రశంసించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దసరా దేవి నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని 5 సంవత్సరాల తర్వాత దసరా ఉత్సవాల్లో భాగంగా నేను ఈ దేవాలయానికి పుట్టి పెరిగింది కూడా ఇక్కడే విజయవాడలోనే కనకదుర్గమ్మ సన్నిధిలోనే. చిన్నప్పుడు చాలా ఎక్కువగా దుర్గమ్మ వారి దర్శనం చేసుకునేవాడిని. ఇటువంటిది ఒక 5 సంవత్సరాలు దసరా ఉత్సవాల్లో పాలు పంచుకునే అవకాశం నాకు కలగలేదు. సో 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనటం, అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని నాకు ఇచ్చింది. మళ్ళీ ఎటువంటి అవరోధాలు కలగకుండా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో
దర్శన భాగ్యం కలిగించమని కనకదుర్గ అమ్మవారిని మనసారా ప్రార్థించాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా మదర్ పేరు, మా తల్లిగారి పేరు కూడా అన్నపూర్ణ. ఆ అలంకారం రోజు వచ్చినందుకు మరింత సంతోషంగా ఉంది. ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి, సింపుల్ ప్రశ్నలు. దసరా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నేను వచ్చా. మరి అది కొంచెం భక్తుల్ని అమ్మవారికి దూరం చేసినట్టుగానే అనిపించింది. ఇప్పుడైతే ఆ నెంబర్ ఆఫ్ రోస్ విషయంలో కానీ, అందరికీ షేడ్ క్రియేషను, అన్నిటిలోనూ కూడా చాలా శ్రద్ధ పెట్టి ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం అవుతుంది. అయినా భక్తులు రాక విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్, ఎంతో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ మెజారిటీ భక్తులు, అంటే గతంలో వచ్చిన భక్తులు మళ్ళీ వస్తే వాళ్ళందరికీ కూడా చాలా మెరుగైన ఏర్పాట్లు జరిగినట్టు స్పష్టం అవుతుంది. నేను అదే ఫీల్ అయ్యా. సలహా అంటే ఇంత చక్కగా చేసిన వాళ్ళకి ఇంకా సలహా ఇస్తూ ఉండేది. అదే అంటే చక్కగా జరిగినాయి కాబట్టి మరి ఇంకేదన్నా ఈ ఉత్సవాలు అయిన తర్వాత ఇలాంటి మీడియా ప్రముఖులు ఎవరైనా ఫలానా చోట ఇంక ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేదని చెప్తే అది మంత్రి గారి దృష్టికి, ఈవో గారి దృష్టికి ఎలాగో వెళ్తాయి. నా వంతు మరి ఎన్నో సంవత్సరాలు విజయవాడలో గడిపిన వ్యక్తిగా నా వంతు కృషి నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం దుర్గమ్మ అన్నపూర్ణ దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. నేటి నుంచి స్కూల్స్ కి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300, 500 రూపాయల లైన్లు కూడా కిక్కిరిసిపోయి అమ్మల్ని గన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను అన్నపూర్ణ దేవిగా దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మకు భక్తుల ఆభరణాలు బహుకరిస్తున్నారు. దుర్గమ్మపై తమకున్న భక్తిని చాటుకుంటూ వివిధ ఆభరణాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. గుంటూరుకు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి 6 కిలోల వెండి హంసను అందజేశాడు. సార్ ఈవో గారు ఒకసారి పట్టుకోండి సార్. కొంచెం వెనక్కి పదండి. అరే కెమెరామెన్స్ కొంచెం బ్యాక్ పదండి. ఒకసారి తీసుకోండి సార్. సార్ కొంచెం డౌన్ చేయాలి సార్, డౌనర్ కనబడుతున్నారు. ఓకే సార్, ఓకే సార్. పట్టుకోండి మళ్ళీ. జమ్మని వచ్చేసి ఆ పిల్లడికి అర్థం పెట్టేసి ఎందునా నువ్వు చెప్పొచ్చుగా మనోడని నువ్వు పక్కకు రా. చాలే సార్ ఈవో గారు 1 అవర్ అయింది సార్. ఈ క్యూ 1 అవర్ అయింది. 1 అవర్ అయింది ఈ క్యూ ఆగిపోయి. సార్ 500 రూపీస్ క్యూ ఆగి 1 అవర్ అయిపోయింది సార్. 300 రూపీస్లో వెళ్ళిపోయిన వాడు బయటకు కూడా వచ్చేస్తున్నారు. కాదు సార్ మీ డబ్బులు సార్ ఏమి కాదు సార్. అప్రూవ్డ్ అని అంటే ఆల్రెడీ వచ్చారని సార్ స్కాన్ అవ్వట్లేదు సార్. లేదు అక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాను సార్. సార్ అక్కడికి వెళ్తారండి, వీళ్ళంతా వస్తున్నారు. స్విగ్గీని బాయ్కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు వినోద్ అండి, జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ మత్స్యకారులు. సో ముందుగా చెప్పినట్టు వీళ్ళు 0% కమిషన్ తో స్టార్ట్ అయ్యారు ఏపీహెచ్ ఆంధ్రప్రదేశ్ లోని. సో రైట్ నౌ ఇప్పుడు 20 to 30% రన్ అవుతున్నాయి అనే మినిమం స్కేల్.
సో పేఅవుట్స్కి వెళ్ళేసరికి కొంతమంది 35 to 40% కూడా వెళ్తున్నాయి. సో వీటితో మాకున్న మెయిన్ ఇష్యూస్లో ఉన్నది ఫస్ట్ చెప్పకుండా డిస్కౌంట్స్ ఇస్తారండి. సో ఈ డిస్కౌంట్స్ అనేవి మీకు హోటల్ ఓనర్స్కి చెప్పకుండా ఫ్లాట్ 125, 150, 175 అనేది డైరెక్ట్గా ప్రతి ఆర్డర్ మీద కస్టమర్స్కి ఇచ్చేసి దాన్ని పేఅవుట్లో డిడక్ట్ చేస్తున్నారు. ఇవేవి కూడా హోటల్ మేనేజ్మెంట్కి తెలియకుండా చేస్తున్నారు. రెండోది వచ్చి అన్ఇన్ఫార్మ్డ్ మెన్యూ చేంజెస్. అసలు చెప్పకుండానే మన మెన్యూలో హోటల్ ఓనర్ పెట్టిన ప్రైస్ని తగ్గించేసి కానీ లేదంటే 2 ఐటమ్స్ని కలిపేసి దాని మీద 4 to 5% డిస్కౌంట్ ఇస్తూ దాన్ని సేల్ చేయడం వల్ల అన్ఇన్ఫార్మ్డ్గా మెన్యూ చేంజెస్ ప్లస్ డిస్కౌంట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ 1+1 ఆఫర్ అని చెప్పి ఇలా రకరకాలుగా పెడుతున్నారు. ఇందులో ఉండే ఇంకోటి ఏంటంటే రిఫండ్ పాలసీ. ఎవరైనా కస్టమర్ క్యాన్సిల్ చేశారనుకోండి ఆర్డర్ పెట్టిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, దానికి అయితే కస్టమర్కైనా ఆ డబ్బులు రిటర్న్ వెళ్ళాలి, లేదంటే ఫుడ్ ప్రిపేర్ చేసినందుకు రెస్టారెంట్కైనా డబ్బులు రావాలి. ఇద్దరికి ఇవ్వకుండా రకరకాల కండిషన్స్ పెడుతూ దానిలో మాక్సిమం ఆఫ్ ద అమౌంట్ అయితే కొట్టేస్తారా లేదంటే ఇవ్వరు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్. అండ్ ప్రమోషనల్ ఛార్జెస్. ఒక పర్టికులర్ ఏరియాలో 100 హోటల్స్ ఉన్నాయనుకోండి, ఒక ఊర్లో 100 హోటల్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీనగర్ ఏరియాలోనే ఇప్పుడు మీకు 5-6 హోటల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక పర్టికులర్ అమౌంట్ మీకు ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, మీకు ఎక్కువ బిజినెస్ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఆ విధంగా చూస్తే ఎవరిని ముందు పెట్టాలి అన్నది ఎవరు డిసైడ్ చేయలేరు. సో ఆ విధంగా చేయడం వల్ల ఇది అనెథికల్ గా చాలా మందికి మోసం జరుగుతుంది. ప్లస్ దీని మీద కూడా మనకి బోల్డ్ కమిషన్స్ ఇవన్నీ ఛార్జ్ చేయడం వల్ల అది చాలా లాసుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ మధ్య మీ అందరూ చూసుంటారు, స్విగ్గీలో క్రేజీ డీల్స్ స్టార్ట్ చేశారు. 49, 79, 99 బిర్యానీ అని చెప్పి. సో 300 రూపాయల బిర్యానీలోని 150 రూపాయలు కొట్టేసిన, లేదంటే 79 రూపాయలకు బిర్యానీ ఇస్తే 300 రూపాయల బిర్యానీలోని ఆ 79లో కూడా 25% ఛార్జ్ చేస్తే కమిషన్ మీకు వచ్చేది 40 రూపీస్, 30 రూపీస్. మీరైనా ఇప్పుడు ఇంట్లో వండుకున్న బిర్యానీ 30-40 రూపాయలు కవర్ కదా సార్. ఆ రేట్కి ఇచ్చేటప్పుడు ఓవరాల్ గా మనకి 50% పైన ఒక రెస్టారెంట్ లాస్ అవుతుంది యావరేజ్ గా చెక్ చేసుకుంటే. ఇలాగా ప్రతి ఆర్డర్ మీద ఫ్లాట్ 120 రూపీస్ ఆఫర్స్ అని చెప్పి ఇలాగా రకరకాలుగా పెడుతున్నారు. ఇల్లీగల్ గా చూస్తే మీకు కమిషన్ ఫీజు ఇప్పుడు మనకి ఒక 100 రూపాయల్లోని 5 రూపాయలు జిఎస్టీ కట్టాలి, 5% రెస్టారెంట్ జిఎస్టీ కట్టాలి. ఈ 5 రూపీస్ మీద కూడా వాడు 18% అంటూ 22% కమిషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఓనర్స్ దగ్గర తీసుకున్న కమిషన్ జిఎస్టీ మీద కూడా ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇలాగా రకరకాలుగా మనం ఓవరాల్ గా చూసుకుంటే 40 to 60% ప్రతి రెస్టారెంట్ లాస్ అవుతుంది. అందుకని చెప్పి లాస్ట్ 3 మీటింగ్స్ లో మనకి ఎన్నిసార్లు వాళ్ళకి మనం మా సమస్యలు చెప్పుకొని దానికి సానుకూలంగా స్పందించమన్న ఈ రోజు వరకు కూడా స్విగ్గీ స్పందించలేదు. మేము చెప్పిన వాటికి మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నిటికీ కూడా జొమాటో సానుకూలంగా స్పందించి. మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. నా పేరు ఆర్వి స్వామి అండి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అధ్యక్షుడిని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్స్లో చాలా నష్టంతో రన్ అవుతున్నాయి హోటల్స్, రెస్టారెంట్స్. దానికి కారణం గత 8 సంవత్సరాల క్రితం స్విగ్గీ, జొమాటో వాళ్ళు మమ్మల్ని ఈ రంగంలో తీసుకొచ్చినప్పుడు 0% ప్రాఫిట్ ఏం లేకుండా వాళ్ళు మొదలు పెట్టారు. తర్వాత క్రమక్రమేణా అది 20 to 30% వరకు కమిషన్స్ వెళ్ళడం జరుగుతుంది. దాని మీద రెస్టారెంట్స్ లాస్ అవుతున్న ఉద్దేశంతో స్విగ్గీ, జొమాటో రాష్ట్ర నాయకత్వాన్ని, హెడ్స్, వాళ్ళ టీము అఫీషియల్స్ అందరితోటి ఇప్పటికీ విజయవాడ హోటల్స్ ఆఫీస్, ఇది ఆంధ్రప్రదేశ్ విజయవాడ హోటల్స్ భారతీయనగర్లో ఉన్న ఆఫీసులో ఈ ఆగస్టు 12వ తారీఖున మొట్టమొదటి చర్చలు జరపడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖున తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు స్విగ్గీ, జొమాటో ఉన్నత టీం తోటి చర్చించారు. తర్వాత సెప్టెంబర్ 21 తారీఖు విశాఖపట్నంలో కూడా 3 దఫాలకు సుమారుగా ఇంచుమించుగా 1.5 మంత్ నుంచి చర్చలు చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, సెటిల్ చేసుకుంటామని చెప్పి అన్నారే కానీ దానికి కొద్ది గొప్ప ఒప్పుకొని జొమాటో వాళ్ళు 95% మీరు చెప్పిన చర్చలు ఇష్యూస్ అన్ని సెటిల్ చేసుకోవడానికి అంగీకరించారు. స్విగ్గీ వాడు ఈ పూట సాయంత్రం రేపు పని పోస్ట్ పోన్ చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం, అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, హోటల్స్ రంగం సంబంధించిన వాళ్ళందరం కూర్చొని
ఒక నిర్ణయం తీసుకొని ఈ నెల 14వ తారీఖు అంటే అక్టోబర్ 14వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీని బాయ్కాట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో నిర్ణయం తీసుకొని దీంట్లో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత స్విగ్గీ వారికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల దాకా చర్చలు జరపడం జరిగింది. ఇదిగో అది కానీ వాయిదా వేస్తున్నారు. దీనికి కమిటీ ఒక దాన్ని వేసిన విజయవాడ హోటల్స్ అధ్యక్షుడు రమణ గారిని కన్వీనర్గా, కో కన్వీనర్గా ఆ సోదరుడు వినోద్ ఇది కూడా వేయటం జరిగింది. దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి అనే విషయం మీద బ్రీఫ్గా 2 ముక్కల్లో మా సోదరుడు వినోద్ కూడా మీకు తెలియజేస్తారు. గత ప్రభుత్వంలో అనుభవం లేని వ్యక్తిని క్రీడల మంత్రిగా నియమించారని, క్రీడలంటే రాజకీయ క్రీడలు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ బాధ్యతలు చేపట్టిన అనిమిని రవినాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖలో 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని అన్నారు. కూర్చోండి మీరు కూర్చోండి సార్ మీరు కొంచెం పక్కన ఉండండి గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డోలు వాయించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. శనివారం మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాని తొలుత జగదాంబ మాత ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సంత్ సేవాలాల్జీ మహారాజు సమాధి ఉన్న చోటును సందర్శించి నివాళులర్పించారు. ఆ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంప్రదాయ డోల్ను వాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ జిల్లాల పారిశ్రామిక పార్కుల్లో 203 సంస్థలకి ఏపీఐఎస్సీ భూముల్ని కేటాయించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. భూముల కేటాయింపులు జరిగిన పరిశ్రమల ద్వారా 2349.86 కోట్ల పెట్టుబడులు, 4300 మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మంతెన రాంబాబు ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సృజన సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. గత 2 డేస్ కూడా అది తప్పు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కార్పొరేట్ కళాశాలలు సందర్శన చేస్తూ మార్పుకి శ్రీకారం చుట్టారు. ఆమెకు నా సెల్యూట్. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్లో నిరంతరం తనిఖీ చేసేలా విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించాలని నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక 2 రోజుల నుంచి ఒక వార్తని ఫాలో అవుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరి నేరెళ్ల శారద గారు కార్పొరేట్ కళాశాలల్ని, విద్యా సంస్థల్ని ఒక 2 రోజులుగా 3 రోజులుగా ఆవిడ పరిశీలిస్తా విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. నాకైతే నిజంగా చాలా గొప్పగా అనిపించింది శారద గారిని చూస్తే. నేరెళ్ల శారద గారు ఆవిడ ఎలాంటి ఒత్తిళ్ళకి తలవగ్గకుండా నిజాయితీగా సమాచారం కూడా, ముందస్తు సమాచారం కూడా లేకుండా ఆయా కళాశాలల పరిశీలనకి ఆవిడ వెళ్ళటం, గర్ల్స్ ఎవరైతే ఉంటారో బాలికల హాస్టల్స్
టాయిలెట్స్, వాళ్ళ గదులు అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని విద్యా సంస్థల యొక్క నిర్వాహకులతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా విద్యా సంస్థల వాళ్ళు అలర్ట్ అయ్యి ఏదో కొద్దో గొప్ప ఆ గదులు శుభ్రం చేసుకుంటా, టాయిలెట్లు శుభ్రం చేసుకుంటా శారదా గారు వస్తారు, పరిశీలిస్తారనేటువంటి ఒక ఆలోచనకి రావటం జరిగింది. అట్లాగనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో కోట్ల రూపాయలు సంపాదించుకుంటా, బిల్డింగులు కట్టుకుంటా, సరైన గాలి వెలుతురు లేకుండా, శానిటేషన్ లేకుండా, మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ సరైన వస్తువులు లేకుండా ఉన్నటువంటి ఎన్నో కార్పొరేట్ కళాశాలలు విజయవాడ కానీ, మరి వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బారు కనుక మన 26 జిల్లాల్లో చూసుకుంటే సెమీ అర్బన్స్కి కూడా, అంటే ఒక చిన్న పట్టణాలకు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ బ్రాంచీలను విస్తరించినటువంటి పరిస్థితుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు తన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ఉన్నారు. ప్రజల కోసం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజల కోసం ఒకవైపు పనిచేస్తూనే మరొక వైపు విద్యా వ్యవస్థలో మార్పులు తేవడానికి కూడా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉంటారో ఆర్జేడీలు, డిఈఓలు, ఎంఈఓలు, మరి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన తెలంగాణలో నేరెళ్ల శారదా గారు ఏ విధంగా అయితే కార్పొరేట్ కళాశాలల్ని మరి ఆవిడ పరిశీలిస్తూ ఉన్నారో, కార్పొరేట్ విద్యా సంస్థల్ని పరిశీలిస్తూ ఉన్నారో, అట్లాగనే ఇక్కడ కూడా ఏపీలో కూడా విద్యాశాఖ అధికారుల్ని ఈ కార్పొరేట్ కాలేజెస్తో పాటుగా ప్రైవేట్ కాలేజెస్, అట్లాగనే మన గవర్నమెంట్ కాలేజెస్, ఇవన్నీ గవర్నమెంట్ విద్యా సంస్థలని వాళ్ళు కనుక తరచుగా ఇన్స్పెక్షన్ కనుక వెళ్తూ ఉంటే ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ఆరోగ్యం, ఆహారం, సౌకర్యం, విద్య అన్నీ కూడా లభించే అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఒకసారి నారా లోకేష్ గారు కూడా పరిశీలించాలని చెప్పి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మరొకసారి నేరెళ్ల శారదా గారి విషయానికి వస్తే, అమ్మ శారదా, హ్యాట్స్ ఆఫ్ అమ్మ, సాల్యూట్, చాలా బాగా చేస్తున్నావు. నువ్వు తీసుకున్నటువంటి స్టెప్పు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. విద్యా సంస్థల యొక్క అధినేతలు వాళ్ళు మరి విద్యార్థుల భద్రత కంటే కూడా ధనార్జనే ధ్యేయంగా డబ్బులు సంపాదించుకోవటం, బిల్డింగులు కట్టుకోవటం, కోట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవం. 3వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. క్యూలైన్లలో పోటెత్తుతున్న భక్తజనం. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామని సీఎం చంద్రబాబు వెల్లడి. భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సృజన సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టీకరణ. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు సూచనలు తీసుకుంటున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.